గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి అలాగే ఈస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రహదారుల యొక్క భద్రత గురించి, ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనేం రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్ష కాకుండా, ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు. ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు 120 నుంచి 130 కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను కూడా రద్దు చేయడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్స్, వివిధ సంఘాల ద్వారా అపూర్వమైన విశ్వాసం కలిగింది ఈ ప్రభుత్వం పైన. మేము ఒకటే చెప్తున్నాం, కేవలం ఎవరైతే వాహనదారుల దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సులు కట్టించుకోవడమే కాకుండా రహదారుల యొక్క భద్రత విషయంలో, ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ లేని విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. గత 1-2 మంత్స్ నుంచి 100% ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్న బస్సులను మాత్రమే తిప్పే విధంగా 100% సర్టిఫికేషన్ కూడా అన్ని స్కూల్ బస్సులను చేయడం ఈ ప్రభుత్వంలో ఈసారి మంచి చర్యగా భావిస్తున్నాం. అలాగే యాక్సిడెంట్ల విషయంలో మీకు ముందే చెప్పాం, రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్న యాక్సిడెంట్లను కూడా రాబోయే కాలంలో తగ్గించుకుంటూ యాక్సిడెంట్ నివారణలో కూడా ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడలోకి వచ్చినప్పుడు చాలా అసోసియేషన్స్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి. అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా, పెన్షన్స్ అయితేనేమి, అలాగే తల్లికి వందనం స్కీము, కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ పోవడంతో వాళ్ళు చాలా బాధపడతా ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్కాలో అవి దక్కేదానికి ఉంటుంది. కాబట్టి త్వరలోనే 1-2 మంత్స్లోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినట్టు క్లియర్ చేయడమని ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మా సూపర్ 6 పథకాల్లో మెయిన్ పథకం ఏదైతే ఉందో మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పాము. ఆ మాట నిలబెట్టుకునేదానికి రేపు 15వ తారీఖున ఆగస్టు నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అలాగే కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా
రేపు బస్సుల యొక్క నాణ్యతమైన సేవలను అందించేదానికి బస్సుల శాతం కూడా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఈ ఒక సంవత్సరంలోనే 1400 బస్సులను మేము ఏపీఎస్ఆర్టీసీలో కొనుగోలు చేయడం, రోడ్లపైకి రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 2000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తూ ఉంది. ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎంత వైభవం ఉన్నిందో పూర్వ వైభవం మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ 2000 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే అవి ఏపీఎస్ఆర్టీసీలోకి వస్తే తప్పకుండా అక్కడున్న కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా ఒక 2-3 మంత్స్లోనే నిర్ణయం తీసుకొని కొత్త బస్సుల కొనుగోలు కూడా జరుగుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో గత 5 సంవత్సరాలు పట్టించుకోని డిపార్ట్మెంట్లలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. కేవలం ఆ రోజు లాభాపేక్షణ ధనార్జన విషయంలోనే వాళ్ళు ఎక్కువ ట్యాక్సుల విషయంలోనే స్పందించడం జరిగిందే తప్పక ఏ రోజు ఒక డిపార్ట్మెంట్ యొక్క మనుగడ అలాగే డిపార్ట్మెంట్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆర్టీసీకి సంబంధించిన నైట్ అవుట్ అలవెన్స్లు ఏదైతే ఉంటాయో 80 రూపాయల నుంచి దాన్ని పెంచి గొప్ప చర్య తీసుకొని ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ ఒక కానుకగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఏఎన్ఎల్ సర్వీస్ ఉంటుందో ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటు వాళ్ళతో పోటీ పడే విధంగా డిటిటిసి అలాగే రెడ్ ఫాక్స్ ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రైవేటు వాళ్ళవి. దాంట్లో పోటీ పడే విధంగా ఈరోజు డోర్ టు డోర్ చేసే విధంగా కూడా ఈ సంవత్సరంలోనే చర్య తీసుకున్నాం. అలాగే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశాం. రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్షాలు నోరు తెలుసుకొని అరుస్తున్నాయి. వాళ్ళ నోటి మీద వేలు వేసే విధంగానే రేపు వచ్చే 10 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం కూడా ఆటో ఓనర్స్ కు ఆటో డ్రైవర్స్ కు ఒక శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. తెలంగాణ, కర్ణాటక అలాగే మన తమిళనాడులో కూడా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ ఆర్టీసీ సర్వీసులు ఉన్నాయి. మా లెక్కల ప్రకారం ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, కర్ణాటకలో పెద్ద పట్టణాలు ఉన్నాయి. అక్కడ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన తర్వాత ఆటోస్ వాళ్ళతో ఒక సమగ్రమైన నివేదిక తెచ్చుకొని చర్చలు జరిపారు. అక్కడ కూడా ఆటో వాళ్ళతో ఏ సమస్య లేకుండా సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏ రోజైతే మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ 15th అని చెప్పామో అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళ విషయంలో సమీక్షలో చర్చించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు, మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకముందే ఆటో వాళ్ళకు ప్రకటిస్తే అది బాగుండదు. ఖచ్చితంగా మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగస్టు 15వ తారీఖు ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత 15-20 రోజుల్లోనే ఈ ఆటోలకు సంబంధించిన సమగ్రమైన చర్యలు ఏవైతే తీసుకుంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలో అందరికీ ఒక ఓదార్పు అనుకోండి వాళ్ళకు అభయం ఇచ్చినట్టని ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు మా డిపార్ట్మెంట్. అది నేను ఇప్పుడు పత్రికలకు ఇచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు. ఆగస్టు 15 మహా అంటే ఇప్పటికి 20 రోజులు ఉంది. నెక్స్ట్ ఆ 25 రోజులకు 25 లెక్క వేసుకోండి. ఆటోలు వాళ్ళకైతే మంచి శుభవార్త. అంటే వాళ్ళను ధర్నాలు లేకపోతే స్ట్రైకులు చేసే పరిస్థితి ఇక్కడ తెచ్చుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. తప్పకుండా వాళ్ళు అడక్క ముందే వాళ్ళకి అన్నం పెట్టే సిద్ధాంతం మా ప్రభుత్వాన్ని కాబట్టి వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా వాళ్ళకు ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకు 0% సమస్య కూడా లేవనెత్తకుండా వాళ్ళకైతే న్యాయం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.